లీడర్ని అటాక్ చేసి బూతులు మాట్లాడుతుంటే ఆ లీడర్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మనకి మనల్ని ప్రోత్సహించడం కానీ, ఈవెన్ చాలామందికి డబ్బులు కూడా పంపించడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఇతనైతే మనకు బాగుంటాడు, ఇలాగే ఎదుర్కోవాలి అన్నట్టుగా. సో ఇక్కడ రావణ్ కేసులో అట్లాంటివి జరిగాయో లేదో మనకు తెలియదు. అతనైతే అవేమి లేవంటున్నాడు. కానీ అతను కూడా అతని వీడియోలు చూస్తే క్లియర్గా పవన్ కళ్యాణ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. సో అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అతని మీద కోపం వచ్చి ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా, ఎందుకంటే ప్రమాణ స్వీకారంలోనే ఇవన్నీ ఉంటాయి. నేను రాగద్వేషాలు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తారు. సో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. మన మీద అన్నా కూడా దాన్ని చట్టబద్ధంగానే డీల్ చేయాలి తప్ప ఇలాగ దాడులు చేయడం, పోలీసులు కావాలని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాగే చేశారు. చింతల ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద 60-70 కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వేస్తే మళ్ళీ ఇంకొక కేసులు అరెస్ట్ చేశారు. అదే మెథడ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఫాలో అయితే అర్థం ఉండదు. ఎందుకంటే జగన్ కంటే బెటర్ పరిపాలన ఇస్తాము, బెటర్ వెల్ఫేర్ ఇస్తాము, బెటర్ అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ కంటే వరస్ట్ అన్న పేరు తెచ్చుకోవడం. ప్రశ్న రావణ్ను చంపేస్తారు ఈ విషయం చెప్పింది ఎవరంటే ప్రముఖ అడ్వకేటు జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్. ఆయన ఈ విషయంలో మొదటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఫాలో అవుతున్నాడు. రావణ్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆయన కోర్టుల్లో వాదిస్తున్నాడు, బెయిల్ పిటిషన్లు వేస్తున్నాడు. సో ఆయన మొదటి నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాడు గట్టిగా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు, పాత కేసుల్ని తవ్వి తీస్తున్నారు, ఒకే నేరంలో అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధము. ఒక నేరం చేసినప్పుడు ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఒకవేళ డిఫరెంట్ కంప్లైంట్లు వచ్చినా కూడా వాటన్నిటినీ ఒక దగ్గరికే తీసుకురావాలి. కానీ ఒక నేరంలో అనేక ఎఫ్ఐఆర్లు పెట్టి అనేక అరెస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఇక్కడ హైకోర్టు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. అయినా కూడా వీళ్ళు ఫాలో కావట్లేదు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ ఏంటంటే ప్రశ్న రావణ్ని మొన్న జూన్ 30 అరెస్ట్ చేశారు. చేసి హైదరాబాద్ నుంచి పిఠాపురం తీసుకెళ్లారు. ఎందుకంటే పిఠాపురంలో బొజ్జా కుమార్ అని ఒక జనసేన నాయకుడు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు. దీని మూలం ఏంటంటే ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ జరిగినప్పుడు అందులో ఇతను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వైసీపీని గురించి ఉద్దేశించి మాట్లాడిన తిట్లు ఏవైతే ఉన్నాయో, చొప్పు తీసి చొప్పు అని ఆయన చాలా తీవ్రంగా ఆవేశంగా మాట్లాడాడు. అదే మాటల్ని నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఇవి నా మాటలు కాదు, పవన్ కళ్యాణ్ మాటలే. సో దళిత క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ పెట్టే వాళ్ళని, మత చిచ్చు పెట్టే వాళ్ళని చొప్పుతో కొడతాను అని ఆయన మాట్లాడాడు. దీని మీద పవన్ కళ్యాణ్ని అవమానించినారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. సో దానికి సంబంధించి ఆయనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం మేరకు ఇటు పిఠాపురం, దాని తర్వాత సర్పవరం, దాని తర్వాత మచిలీపట్నంలో యనగొదురు పోలీస్ స్టేషను, ఇలాగా వరుసగా దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన 3 కేసుల్లో బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక కేసులో ప్లాన్డ్గా, ఎందుకంటే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఈసారి ప్లాన్డ్గా ఏం చేస్తున్నారంటే కోర్టుకి పెట్టకుండా తహసీల్దార్ దగ్గరికి ఈరోజు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకని నిన్న కోర్టుకి పెట్టకుండా కావాలని లేట్ చేసి ఈరోజు తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్ళి, తహసీల్దార్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన గవర్నమెంట్ ఏం చెప్తే అధికారులు, పై అధికారులు ఏం చెప్తే అది చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతన్ని జైలుకి పెట్టాలన్న ప్లాన్ ఉందని జడ శ్రవణ్ కుమార్ అంటున్నాడు. ఎందుకంటే తహసీల్దార్కి 7 రోజుల పాటు రిమాండ్ విధించే అధికారాలు ఉంటాయి, మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. సో తహసీల్దార్ దగ్గరికి ఈరోజు తీసుకెళ్తారు. సో దానికి జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. ఇదే కానీ జరిగితే ఈ తహసీల్దార్ ఉద్యోగం పోతుంది, నేను హైకోర్టుకి వెళ్తాను, వెళ్ళి దీని మీద మాట్లాడతాను, ఈ పోలీసుల ఉద్యోగాలు కూడా పోతాయి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే 24 గంటల్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు వీళ్ళు, కాబట్టి నేను వెళ్తాను అంటున్నాడు. అలాగే తహసీల్దార్ కానీ రూల్స్కి విరుద్ధంగా వెళ్తే
నేను హైకోర్టులో వేస్తాను అంటున్నాడు. మరోవైపు జనసేన ఎప్పుడూ లేని విధంగా చాలా తీవ్రంగా రావణ్ మీదకి వెళ్ళింది. ఇటు పిఠాపురంలో ఉన్నప్పుడు అటాక్ చేశారు. దాని తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్లో పోలీసుల వెహికల్ మీద అరెస్టులు అటాకులు చేశారు, దాడి చేశారు. దాని తర్వాత యనగుదూరులో పోలీస్ స్టేషన్, మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ మీద దాడి, పోలీస్ స్టేషన్ లోపలికి కూడా వెళ్ళారు. సో పోలీసుల ఎదురుగానే అతని మీద దాడి కూడా చేశారు. ఆ విజువల్స్ అంతా కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఈ కైండ్ ఆఫ్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. అంటే అతను మాట్లాడిన తప్ప ఒప్పు అనేది సెకండరీ. ఒకవేళ తప్పు అయితే కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులు అతను చేసిన నేరం అయితే కోర్టులు శిక్షిస్తాయి. ఏదైనా ఇది జ్యుడిషియల్ ప్రాసెస్. కానీ అది కాకుండా ఒక పార్టీ కార్యకర్తలు లేదా ఒక నాయకుడి అభిమానులు వెళ్ళి పోలీసులకి అప్పగించండి అని చెప్పడం. ఒక పోలీసు సిఐ అనుకుంటా, ఆయన ఏం చెప్తున్నాడని జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నాడంటే, మీరు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడతారు, వాడు ఆయుధాలకు వస్తారు కదా అప్పుడు అటాక్ చేయండి అని వాళ్ళే నేర్పిస్తున్నారు జనసైనికులకి అని కూడా ఆరోపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే క్లియర్గా ఒక పొలిటికల్ వెండెట్టా లాగా కనిపిస్తుంది. అతను పవన్ కళ్యాణ్ని కించపరిచాడని చెప్పి అనుచిత వ్యాఖ్యలు అంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు అయితే ఏలూరు సభలో అతను మాట్లాడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలనే నేను రిపీట్ చేస్తున్నా, ఆయన భాషనే నేను రిపీట్ చేస్తున్నాను అన్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీడియో, పాత వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆయన ఎలా తిట్టాడనేది కూడా బయటకు వచ్చింది. ఇదే భాష చాలామంది వాడుతున్నారు ఇవాళ. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇవాళ అది కామన్ అయిపోయింది. అన్ని పొలిటికల్ పార్టీలు వ్యక్తిగతంగా దూషణలు చేయడం, వ్యక్తిగతంగా బూతులు మాట్లాడడం, తాడు తీస్తా, తోలు తీస్తా, నాలుగు కోస్తా, పండబెడతా, అరచేతులు రేఖలు అరగదీస్తా, ఇలా మాట్లాడడం. అదే కాకుండా నాయకుల, ప్రత్యర్థి పార్టీల నాయకుల ఇళ్లలో స్త్రీలను గురించి హేళనగా మాట్లాడడం, వాళ్ళ పుట్టుకల గురించి అవహేళన చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇది అన్ని పార్టీల్లో వ్యాపించిన ఒక దుష్ట సంస్కృతి. యాక్చువల్గా ఏంటంటే విధానాల్ని వ్యతిరేకించవచ్చు, భావజాలాన్ని వ్యతిరేకించవచ్చు, పరిపాలనలో లోపాలని ఎత్తి చూపచ్చు, అవి చేయొచ్చు తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రావణ్లో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నేను అతని వీడియోలు చాలా చూశాను, అతని ఇంటర్వ్యూలు కూడా చూశాను. అతను కూడా బూతులు మాట్లాడడం, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ భాషలోనే ఆయన్ని నేను ప్రశ్నిస్తాను అనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఒకవేళ భాష బాగాలేదంటే బాగాలేదని మనం చెప్పచ్చు తప్ప, ఆయన భాష బాగాలేదు కాబట్టి నేను కూడా అదే భాషలో ఆయన విమర్శిస్తానడం అది క్లియర్గా మెచ్యూరిటీ లేదని అర్థమవుతుంది. ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ప్రతి పౌరుడికి హక్కు ప్రశ్నించడం. ఎందుకంటే మనం ఎన్నుకుంటేనే డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ఎవరైనా ప్రజలు ఎన్నుకోకపోతే వాళ్ళు అధికారంలోకి రారు. ప్రజలు ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో తాము ఏమి ఆశించి వాళ్ళని ఎన్నుకుంటామో అవి అట్లాగే వాళ్ళు ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వచ్చారు, ఆ హామీలు నెరవేర్చినప్పుడు, పరిపాలన సరిగా లేనప్పుడు, అవినీతితో ఇంకోటో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పౌరులు ప్రశ్నించాలి. అది ఆ పౌరులు ప్రశ్నిస్తేనే డెమోక్రసీ నిలుస్తుంది. ఇదేమీ నియంతృత్వం కాదు. వాళ్ళేమీ పర్మనెంట్గా పరిపాలకులు, రాజులు కాలంలో లాగా వారసత్వం కాదు. ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు వచ్చారు. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో ఆ పని చేయకపోతే ప్రజలు ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది. ఇదంతా కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. అయితే ఆ ప్రశ్నించే క్రమంలో కావాలని వ్యక్తిత్వ హననం, అంటే వ్యక్తుల్ని గురించి దారుణంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం తప్పు. ఖచ్చితంగా అది ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఈ మధ్య చాలామంది జర్నలిస్టులు కూడా వాళ్ళు పొలిటికల్ పార్టీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తూ తమకు నచ్చిన లీడర్ల గురించి ఏమీ మాట్లాడరు నెగిటివ్గా, నచ్చని లీడర్ల గురించి మాత్రం చాలా బూతులు మాట్లాడడం అది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక లీడర్ని అటాక్ చేసి బూతులు మాట్లాడుతుంటే ఆ లీడర్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మనల్ని ప్రోత్సహించడం కానీ, ఈవెన్ చాలామందికి డబ్బులు కూడా పంపించడం కానీ ఇలాంటివి చేస్తున్నారు.
అంటే ఇతనైతే మనకు బాగుంటాడు, ఇలాగే ఎదుర్కోవాలి అన్నట్టుగా. సో ఇక్కడ రావణ్ కేసులో అట్లాంటివి జరిగాయో లేదో మనకు తెలియదు. అతనైతే అవేమి లేవంటున్నాడు. కానీ అతను అతను కూడా అతని వీడియోలు చూస్తే క్లియర్గా పవన్ కళ్యాణ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. సో అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అతని మీద కోపం వచ్చి ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా, ఎందుకంటే ప్రమాణ స్వీకారంలోనే ఇవన్నీ ఉంటాయి. నేను రాగద్వేషాలు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తారు. సో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. మన మీద అన్నా కూడా దాన్ని చట్టబద్ధంగానే డీల్ చేయాలి తప్ప ఇలాగ దాడులు చేయడం, పోలీసులు కావాలని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాగే చేశారు. చింతల ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద 60-70 కేసులు పెట్టి ఒక కేసులో బయలుదేస్తే మళ్ళీ ఇంకొక కేసులు అరెస్ట్ చేశారు. అదే మెథడ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఫాలో అయితే అర్థం ఉండదు. ఎందుకంటే జగన్ కంటే బెటర్ పరిపాలన ఇస్తాము, బెటర్ వెల్ఫేర్ ఇస్తాము, బెటర్ అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ కంటే వరస్ట్ అన్న పేరు తెచ్చుకోవడం. ప్రశ్న రావణ్ను చంపేస్తారు ఈ విషయం చెప్పింది ఎవరంటే ప్రముఖ అడ్వకేటు జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్. ఆయన ఈ విషయంలో మొదటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఫాలో అవుతున్నాడు. రావణ్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆయన కోర్టుల్లో వాదిస్తున్నాడు, బెయిల్ పిటిషన్లు వేస్తున్నాడు. సో ఆయన మొదటి నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాడు గట్టిగా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు, పాత కేసుల్ని తవ్వి తీస్తున్నారు, ఒకే నేరంలో అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధము. ఒక నేరం చేసినప్పుడు ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఒకవేళ డిఫరెంట్ కంప్లైంట్లు వచ్చినా కూడా వాటన్నిటినీ ఒక దగ్గరికే తీసుకురావాలి. కానీ ఒక నేరంలో అనేక ఎఫ్ఐఆర్లు పెట్టి అనేక అరెస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఇక్కడ హైకోర్టు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. అయినా కూడా వీళ్ళు ఫాలో కావట్లేదు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ ఏంటంటే ప్రశ్న రావణ్ని మొన్న జూన్ 30 అరెస్ట్ చేశారు. చేసి హైదరాబాద్ నుంచి పిఠాపురం తీసుకెళ్లారు. ఎందుకంటే పిఠాపురంలో బొజ్జా కుమార్ అని ఒక జనసేన నాయకుడు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు. దీని మూలం ఏంటంటే ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ జరిగినప్పుడు అందులో ఇతను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వైసీపీని గురించి ఉద్దేశించి మాట్లాడిన తిట్లు ఏవైతే ఉన్నాయో, చొప్పు తీసి చొప్పు అని ఆయన చాలా తీవ్రంగా ఆవేశంగా మాట్లాడాడు. అదే మాటల్ని నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఇవి నా మాటలు కాదు, పవన్ కళ్యాణ్ మాటలే. సో దళిత క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ పెట్టే వాళ్ళని, మత చిచ్చు పెట్టే వాళ్ళని చొప్పుతో కొడతాను అని ఆయన మాట్లాడాడు. దీని మీద పవన్ కళ్యాణ్ని అవమానించినారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. సో దానికి సంబంధించి ఆయనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం మేరకు ఇటు పిఠాపురం, దాని తర్వాత సర్పవరం, దాని తర్వాత మచిలీపట్నంలో యనగొదురు పోలీస్ స్టేషను, ఇలాగా వరుసగా దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన 3 కేసుల్లో బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక కేసులో ప్లాన్డ్గా, ఎందుకంటే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఈసారి ప్లాన్డ్గా ఏం చేస్తున్నారంటే కోర్టుకి పెట్టకుండా తహసీల్దార్ దగ్గరికి ఈరోజు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకనే నిన్న కోర్టుకి పెట్టకుండా కావాలని లేట్ చేసి ఈరోజు తహసీల్దార్ దగ్గర తీసుకెళ్ళి, తహసీల్దార్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకి ఆయన గవర్నమెంట్ ఏం చెప్తే అధికారులు, పై అధికారులు ఏం చెప్తే అది చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతన్ని జైలుకి పెట్టాలన్న ప్లాను ఉందని జడ శ్రవణ్ కుమార్ అంటున్నాడు. ఎందుకంటే తహసీల్దార్కి 7 రోజుల పాటు రిమాండ్ విధించే అధికారాలు ఉంటాయి, మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. సో తహసీల్దార్ దగ్గరికి ఈరోజు తీసుకెళ్తారు. సో దానికి జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. ఇదే కానీ జరిగితే ఈ తహసీల్దార్ ఉద్యోగం పోతుంది, నేను హైకోర్టుకి వెళ్తాను, వెళ్ళి దీని మీద మాట్లాడతాను, ఈ పోలీసుల ఉద్యోగాలు కూడా పోతాయి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే 24 గంటల్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు వీళ్ళు, కాబట్టి నేను వెళ్తాను అంటున్నాడు. అలాగే తహసీల్దార్ కానీ రూల్స్కి విరుద్ధంగా వెళ్తే నేను హైకోర్టులో వేస్తాను అంటున్నాడు. మరోవైపు జనసేన ఎప్పుడూ లేని విధంగా చాలా తీవ్రంగా రావణ్ మీదకి వెళ్ళింది. ఇటు పిఠాపురంలో ఉన్నప్పుడు అటాక్ చేశారు. దాని తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్లో
పోలీసుల వెహికల్ మీద అటాకులు చేశారు, దాడి చేశారు. దాని తర్వాత యనగుదూరులో పోలీస్ స్టేషన్, మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ మీద దాడి, పోలీస్ స్టేషన్ లోపలికి కూడా వెళ్ళారు. సో పోలీసుల ఎదురుగానే అతని మీద దాడి కూడా చేశారు. ఆ విజువల్స్ అంతా కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఈ కైండ్ ఆఫ్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. అంటే అతను